ఏమండి ఆ, ఉక్కబోస్తుందండి? లేదండి, పక్క పోస్తోంది. పక్క పోస్తుందా? పక్క పడేమిటండి? ఆ, ఒక పక్క ఉక్క పోస్తోంది. ఒక పక్క ఉక్కబడా ఏమిటండి? మీరు చేసిన పనికి ఈ పక్క తిరిగి పడుకోవాలి కదండి. ఈ పక్క గాలి వస్తోంది, ఈ పక్క గాలి రావట్లేదు. అందుకని ఈ పక్క ఉక్క పోస్తోందండి. అయ్యో పాపం. పాపం అంటారేంటండి? మరి ఇంకేం చేయమంటారండి? ఏదో ఒకటి చేయండి. విసిరమంటారా? ఆయ్. అబ్బా, అయ్యో, తగిలిందండి? తగలక. ఇప్పుడు ఎలా ఉందండి? బాగుందండి. కాకపోతే ఈ చెయ్యి ఏదో కాస్త తిమ్మిరి పట్టినట్టుందండి. ఏం చేయమంటారు? మీకు తెలీదా? ఆహా. వేళ్ళు లాగారనుకోండి, తిమ్మిరి తగ్గిపోతుంది. లాగమంటారండి? ఆయ్. అబ్బా, చెయ్యి కాదండి, వేళ్ళు లాగండి. అలాగేనండి. ఇలాగండి. అలాగే. ఇప్పుడు ఈ చెయ్యి కూడా తిమ్మిరి వచ్చేట్టుందండి. అది లాగమంటారండి? లాగండి. ఈ చెయ్యి లాగారనుకోండి, మరి ఈ చెయ్యికి వస్తే? ఇప్పుడు ఏం చేయమంటారండి నన్ను? రెండు చేతులు లాగండి. రెండు లాగమంటారు. ఏమిటి బాబు, నువ్వు ఇంకా పడుకోలేదా? నేను పడుకునే ఉన్నానండి. మీ అమ్మాయి వచ్చి కాళ్ళు చేతులు పీకి పారేస్తాను. లేదమ్మా, నేను ఇక్కడ పడుకోవాలి, మీరు వెళ్ళి బయట పడుకోండి అన్నాను. ఎప్పుడన్నాను నా మాట? బయట ఎలా పడుకుంటాడు? దోవలు కుడతాయి. అమ్మో, దోవలంటే నాకు చచ్చే భయం. నేను ఇక్కడే పడుకుంటాను. మీరు ఇక్కడే పడుకోండి, నేను బయట పడుకుంటాను. వద్దులేండి, దోవలు చంపుకు తింటాయి. వెళ్ళి ఆ లోపల పడుకోండి. మీరు ఎవరండి చెప్పడానికి? నాకు తెలుసండి. విసురుగా అక్కడే ఉంది, బాగా విసురుకోండి. విసురుకుంటాను. వాసంతి ఎంత బాగా మాట్లాడుతుందిరా. ఏం మాటలు రావనుకున్నావా? చిన్నప్పుడు అనుకున్నాగా మాటలు రావని. నువ్వు అనుకున్నావా? నేను అనుకోలేదు. వాసంతికి నువ్వంటే చాలా ఇష్టం రా. చెల్లెలకి అన్నయ్య అంటే ఇష్టం ఉండదా? మరి నేనంటేను? రాయ్, కళ్ళు మూసి పడక పడక. మీ అమ్మని కూడా ఇక్కడ రప్పించేస్తే బాగుంటుందిరా. ఏమ్మా? వాసంతి ఇక్కడే ఉండిపోతుంది. రాయ్, నోరు మూసి పడుకుంటా లేదా? పడక. కబుర్లు చెబుతున్నాడు, కబుర్లు. నాకు కూడా ఓ చెల్లెలు ఉంటే ఎంత బాగుండేదిరా. ఎందుకు? నా చెల్లెలు నీకిచ్చి పెళ్లి చేసేవాడిని, నీ చెల్లెలు నేను చేసుకునేవాడిని. చాలుగా నోరు మూసి పడుకోరా. పడక. వాసంతి. పడక. వాసంతి లేదు, వాసంతి లేదు. ప్రేమాయణం ఉంది, ప్రేమాయణం. ఏమండి, మా అన్నయ్యకి నిజంగా ఉద్యోగం దొరుకుతుందా? రాదు. ఏమిటి రాదా? దివాలా లేదు, దిల్వాలా లేదు, అసలు కంపెనీయే లేదు. కంపెనీ మరి ఎందుకు వెళ్ళాడు? నీతో ఒంటరిగా మాట్లాడటానికి టైం దొరక నేనే పంపించేశాను. ఏంటి, నాతో మాట్లాడటానికా? అసలు మీ అన్నయ్య ఇచ్చిన ఉత్తరం నేను ఎందుకు పోస్ట్ చేయలేదో తెలుసా? ఆ ఉత్తరం పోస్ట్ చేయలేదు కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. అందుకే పోస్ట్ చేయలేదు. కొంచెం ఉండండి. అన్నయ్య, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ మరదలు. అవునమ్మా, పుట్టడం మేము ఇద్దరం మొగుడు పెళ్ళాలిగానే పుట్టాం. చిన్నప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా మమ్మల్ని మొగుడు పెళ్ళాలనే అనేవాళ్ళు. ఎవరు? నీకు తెలియదురే, అప్పుడు నువ్వు చిన్నదానివి, ఇంతుండేదానివి. అందుకే ఇక్కడ నేను ఎవరన్నా పెళ్లి చేసుకుంటానేమోనని పరిగెత్తుకుని వచ్చేసింది. అయ్యో, ఈయన మాటలు నమ్మకండి. ఈయన చెప్పేదంతా అబద్ధం. నేను మా అన్నయ్యని చూడటానికి వచ్చాను. రావటం ఆ వంకతోనే వచ్చిందమ్మా, కానీ వచ్చింది నా కోసమే. ఇదిగో అన్న ఉంటే ఏడుస్తాను. చిన్నప్పటి నుంచి తింటేనమ్మా ఏడుస్తూనే ఉంటుంది. ఇందాక మీ అన్నయ్య ఏమన్నాడు? మా చెల్లెల్ని చేసుకుంటే నువ్వే చేసుకోవాలరా, ఇంకెవరు చేసుకుంటారు అని అన్నాడా లేదా? సపోజ్ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదనుకో, ఏమిట్రా అప్పుడే వచ్చేసావు? చెల్లెమ్మా, నీ బట్టలన్నీ సర్దుకోమ్మా. దేనికి? ఏం లేదు, ట్రైన్ ఎక్కించి మా ఊరు పంపిద్దామని. ఎందుకురా ఇంత వెంటనే పంపించాల్సిన అవసరం ఏమవుతుంది? నీ వ్యధవర్షాలు నాకు అర్థమైనాయి. సర్దుకోమ్మా, నీ బట్టలను సర్దుకో. ఏంటన్నయ్య, ఇంకో 2 రోజులు ఉంచకూడదు? ముందు నేను అలాగే అనుకున్నానమ్మా, చూసిన తర్వాత అదే మెరుగనుకున్నాను.
నేను ఇక్కడే ఉండిపోతాను. తప్పమ్మా, అలా అనకూడదు. సరే, లే. సరే, నేనే చెప్తాను.